ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎస్ పివి రమేష్ గారు. నేను సీఎంని కదా అని చెప్పి ప్రత్యేకమైన చట్టాలు తెచ్చేస్తాం, కేసులు పెట్టేస్తాం, జైల్లో వేసేస్తాం, భూముల్ని ఆక్రమిస్తాం, గనుల్ని పరిశ్రమల్ని మా వాళ్ళకి బదిలీ చేస్తామంటే కుదరదు. అది బందిపోట్లు చేసేటువంటి పని. ఇది ప్రజాస్వామ్య రాజ్యం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన అందించాలంటూ కూడా పివి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం. మీకు ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి సార్ ప్లీజ్. సార్ మాజీ ఐఏఎస్ పివి రమేష్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. జగన్మోహన్ రెడ్డిని నేను సీఎం కదా అని చెప్పి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాను, కేసులు పెట్టేస్తాను, జైల్లో వేసేస్తాను, భూములు లాక్కుంటాను, ఇలాంటి చేస్తే కుదరదు, ఇలాంటి బందిపోట్లు చేసేటువంటి పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పాలన అందించాలి అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇప్పుడు ఒక స్పెషల్ సిఎస్ పివి రమేష్ గారు చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. ఆయన కలెక్టర్ గా, అనేక హోదాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ సిఎస్ గా పనిచేయడంతో పాటు ముఖ్యమంత్రి గారికి సలహాదారుడుగా కూడా పనిచేశాడు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకు సలహాదారుడు కూడా పనిచేసినటువంటి వ్యక్తి. చివరికి ఆయన సైకోయిజం తేగలేక నీకు దండం బాబు అని చెప్పి 2 చేతులు దండం పెట్టి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ చీఫ్ మినిస్టర్ ఎవరు ఏగలేరు, ఈయన పెద్ద సైకో అని చెప్పేసి బయట వచ్చేసిన వ్యక్తి పివి రమేష్ గారు. చాలా చిత్తశుద్ధి కలిగినటువంటి అధికారి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అధికారి. ఆయన ఈ వ్యాఖ్యలు చేయటంలో నిగూఢమైన అర్థం దాగుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు బందిపోట్లు పరిపాలన చేసినట్టే జరిగింది. బందిపోట్ల పాలనే ఇది. భూముల్ని కబ్జా చేయటం, గనులను కబ్జా చేయటం, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఒక్కటి కాదు. చివరికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఎంఆర్ఓ కార్యాలయాల్ని, కలెక్టర్ కార్యాలయాన్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, నేను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నా భూముల్ని నేను ఆన్లైన్ లో పెట్టుకోవడానికి నా వల్ల కావటం లేదు, ఎంఆర్ఓలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఒక స్పెషల్ సిఎస్ గా పనిచేసిన వ్యక్తి నన్నే ఇన్ని రకాలు ఇబ్బంది పెడుతుంటే సామాన్య వ్యక్తులు, సామాన్య ప్రజల పరిస్థితి ఏందని కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. దాని ద్వారా నథింగ్ బట్ ప్రైవేట్ పంచాయతీలు చేయటమే, ప్రజల భూముల్ని కబ్జా చేయటం, వాళ్ళ పేర్ల మీద రాసుకోవటం, ఎవరైనా గొడవలకు వస్తే ప్రైవేట్ పంచాయతీలు చేయటమే. దీన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే అధికార పూర్వకమైనటువంటి పంచాయతీలు చేయటమే. ఇంతకు ముందు భూ వివాదాలు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే ఎంఆర్ఓ దగ్గర పోతారు. ఎంఆర్ఓ దగ్గర పని కాకపోతే నేరుగా హైకోర్టు పోతాడు, జిల్లా కోర్టు పోతాడు. ఇప్పుడు ఆ విధంగా కోర్టు పోవడానికి అధికారం లేదు. ఎంఆర్ఓ దగ్గర పని కాకపోతే ఒక కమిటీ, 3 మెన్ కమిటీ ఏర్పాటు చేస్తారు పెద్ద మనుషుల సమక్షంలో. అక్కడ పంచాయతీ చేసి వాడు ఏం తీర్పిస్తే దానిపైన కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. ఇంత దుర్భరమైన పరిస్థితి. పైగా జగనన్న భూ హక్కు పత్రాలు అని చెప్పేసి మన అనుమతి లేకుండా మన భూములు సర్వే చేసి మనకి జగనన్న పాస్ బుక్లు ఇస్తున్నారు. ఆ పాస్ బుక్లు జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటది. కొన్ని అన్ని తప్పులు తడగ్గా ఉంటది. మన స్వాధీనంలో 5 ఎకరాలు ఉంటే పాస్ బుక్ లో 3 ఎకరాలే ఉంటుంది. మన భూమిని ఎత్తి వేరే పాస్ బుక్ లో ఎక్కిస్తారు. సర్వే నంబర్లు మారిపోయి ఉంటాయి. మళ్ళీ అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇన్ని రకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసారు. పైగా పరిశ్రమలు గాని, ప్రజా సంపద గాని, గ్రానైట్ పరిశ్రమలు గాని అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క బంధువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మోటార్లకి మీటర్లు అనే పేరుతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,85,000 సర్వీసులకి మీటర్లు అమర్చేటువంటి కార్యక్రమానికి కాంట్రాక్ట్ ని కడప జిల్లాకు చెందినటువంటి సిరిది సాయి ఎలక్ట్రికల్స్ అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ ఒక్కొక్క మీటర్ 14,000 15,000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళ బంధువులు, సొంత బంధువులు అన్నమాట, వాళ్ళ ఖాతాకు మళ్లిస్తున్నారు. అదే విధంగా భూములు అయితే ఏమి, గ్రానైట్ల పరిశ్రమ అయితే ఏమి, గ్రావెల పరిశ్రమ అయితే ఏమి, ఇసుక అయితే ఏమి, ఈ విధంగా దందా అయితే ఏమి, మొత్తం వాళ్ళు పంచుకొని దోచుకొని తిన్నారు. దాన్ని ఆయన బందిపోట్ల పాలన అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రజలు నీకు 151 సీట్లు ఇచ్చంటే సంక్షేమం ఏముంది సార్? ఇప్పుడు ఏ ప్రభుత్వంలో సంక్షేమం లేదు? మీరు చెప్పండి సార్. మాకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తారా? ఏంది సంక్షేమం? ఏంది అభివృద్ధి ఉండాలి? సంక్షేమం అంటే ఏంది? అప్పు చేసి మా ఖాతాలో డబ్బు వేయటానికి సంక్షేమం అంటారా? అప్పు చేస్తున్నావు, 7-8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు, బస్ ఛార్జీలు పెంచావు, పెట్రోల్ డీజిల్ ధరల పైన పెంచావు, ట్యాక్సులు పెంచావు, చెత్త పైన పన్ను వేసావు, ఇంటి పైన పన్ను వేసావు, ప్రాపర్టీ ట్యాక్సులు పెంచావు, చివరికి మరుగుదొడ్డు పైన కూడా పన్ను వేసినటువంటి దరిద్రమైన చరిత్ర నీది. ఇన్ని రకాల పన్నులు వేసి 2,60,000 కోట్ల రూపాయల పన్నులు మా మీద బాది, ఆ వచ్చిన డబ్బులు 1,00,000 కోట్లు మా ఖాతాలో వేస్తానంటే దీన్ని సంక్షేమం అని ఎవరైనా అంటారా? అప్పు చేసి మా ఖాతాలో బటన్లు నొక్కడం ఏంది సార్? దానికి పోయి చీఫ్ మినిస్టర్ కావాలనా బటన్లు నొక్కడానికి? ఒక క్లర్క్, ఒక సూపరింటెండెంట్ పెడితే బటన్లు నొక్కుతాడు సార్. అప్పు చేసి మా ఖాతాలో డబ్బు వేయటం ఏంది? ప్రజలకు మంచి విద్య కావాలా, మంచి వైద్యం కావాలా, చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉపాధి కావాలా, అవి ఇవ్వండి అంటే మేము బటన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నట్లుగా కనిపించడం లేదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. అప్పుల్లో ఆంధ్ర రాష్ట్రం టాప్ లో ఉంది కదా మరి. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ గణాంకాల్లో చూస్తే టాప్ పొజిషన్ ఉంది. రైతు ఆత్మహత్యల్లో టాప్ పొజిషన్ ఉంది, మహిళల పైన దాడుల్లో టాప్ పొజిషన్ ఉంది, దళితుల పైన దాడుల్లో టాప్ పొజిషన్ ఉంది, నిరుద్యోగంలో టాప్ పొజిషన్ లో ఉంది. మన ఇప్పుడు వీళ్ళు ఏమడిగినా ఒకటి చెప్తారు, మేము వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాము, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని. నువ్వు ఇచ్చిన మేము 2018లో వేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ని 2 సార్లు పేపర్లు దిద్ది సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల్లో చేరినటువంటి వ్యక్తులు కూడా ఉద్యోగాలు చేరిన తర్వాత కూడా వాళ్ళ ఉద్యోగానికి భద్రత లేకుండా నిన్న కాక మొన్న హైకోర్టు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ని పైన స్టే ఇస్తే మళ్ళీ సుప్రీం కోర్టు పోయి ఇప్పుడు ఆ స్టే తెచ్చుకున్నారు. అది పరిస్థితి రాష్ట్రంలో. నిరుద్యోగులకు భద్రత లేదు, పెన్షన్లు సకాలంలో రావటం లేదు రిటైర్డ్ అయిన వాళ్ళకి. ఇన్ని రకాల ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం చిక్కుకొని ఉంటే నేను అడిగేది ఏంటంటే, పివి రమేష్ గారు కూడా సూటికి ఒక పాయింట్ అడిగారు. 151 సీట్లు ఇచ్చేసినంత మాత్రం నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాను, నాకు రాజ్యాంగం లేదు, నాకు గైడ్ లైన్స్ లేదు, నాకు రూల్స్ వర్తించమంటే కుదరదు. 175కి 175 సీట్లు ఇచ్చినా నువ్వు రాజ్యాంగాన్ని అనుసరించే, రాజ్యాంగాన్ని కట్టుబడి పరిపాలన చెయ్యాలి. నేను నియంతలాగా వ్యవహరిస్తానంటే కుదరదు, ఒప్పుకోరు. అందులో భాగమే ఈ రోజు ప్రజలు తిరుగుబాటు చేసి నీ నెత్తి మీద రాయేసి ఉండేది. మొన్నటికి మొన్న ఒక వారం 10 రోజుల క్రితం చెప్పులు ఇచ్చిరేశారు, మీకు గుర్తుందో లేదు. ఈ రోజు రాయి ఇచ్చిరేశారు, అనంతపురంలో చెప్పులు ఇచ్చిరేశారు. ఈ రోజు నిన్న కాక మొన్న రాయి ఇచ్చిరేసినారు. ఈ రోజు మనం పోలీస్ ఇంటరాగేషన్ లో చూస్తే వస్తున్నట్టు వార్తలు బట్టి చూస్తే ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడు, నాకు 350 రూపాయలు డబ్బు ఒక క్వార్టర్ ఇస్తామని చెప్పినారు, క్వార్టర్ ఇచ్చారు, తాగాను, 350 రూపాయలు డబ్బు లేదు కాబట్టి నా కడుపు కాలింది అని చెప్పి రాయితే కొట్టాడు. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే జగన్ అన్న మద్యం బాగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తాను. కాబట్టి తాగాడు, రాయితే కొట్టాడు. నువ్వు ఇచ్చిన మందు తాగి నిన్ను కొట్టాడు పాపము రాయితో. దాన్ని బట్టి నువ్వు సిగ్గు తెచ్చుకో. మద్యం కిక్కులోనే ఇప్పుడు జగన్ అన్న మద్యం పనిచేయటం లేదని జనం చెప్తున్నారు కదా, నేను ఒప్పుకోను, బాగా పనిచేస్తున్నట్టుంది అది. అందుకే ఆ పిల్లోడు బాగా తాగి కరెక్ట్ గురి చూసుకుంటాడు. నువ్వు మద్యం మత్తులో నువ్వు ఇచ్చిన మద్యంలో నీ కార్యకర్త నిన్ను కుట్టాడబ్బా. మరి దానికి ఏదో ఈ రంగంలో డ్రామాలు సృష్టించుకోవడం అదొక ఆస్పెక్ట్. కాబట్టి ప్రజల తిరుగుబాటు అది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. డీజీ గారు చెప్పినట్టు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లతో దాడి చేస్తే ఏందండి ఓ ప్రతిపక్ష నాయకుడు రక్షణ కల్పించలేరా అని అడిగితే ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు డీజీ. ఇప్పుడు దీన్ని కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద పరిగణించాలి కదా. కాబట్టి బందిపోట్లందరూ ఒక ఉడ్డాగా చేరి ఒక పెద్ద ఎత్తున మాఫియా లాగా చేరి రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇంకో 30 రోజుల్లో ఉంది, దీనికి చమరగీతం పాడతారు. నాకు అధికారం ఇచ్చేసారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి కూడా, ఏది కూడా 5 ఏళ్ల వరకే ప్రజాస్వామ్యంలో
ఈ 5 ఏళ్ల కాలంలో నీ యొక్క పరిపాలన దక్షతను చూపించుకోవాలా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి నమస్కారం పెట్టి తీర్పు అడగాల్సిన వాడివే. ఏం అవును. శాశ్వతమేం కాదు, నీకేమి జీవితకాలం ముఖ్యమంత్రి పదవి లేదు, కానీ మీకు ఉమ్. జీవితకాలం ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు ఇవ్వలేదు. ఆఫ్టర్ 5 ఓకే. years జనాల దగ్గరికి పోయి దండం పెట్టాల్సిందే నువ్వు. ఆ రోజు డిసైడ్ ఓకే. చేస్తారు జనం, నువ్వు ఏం ఓకే సార్. చేశావు, నువ్వు ఎంత పొడిచావు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.